హాయ్ ఫ్రెండ్స్, చికెన్ వేపుడు ఎలాగ చేసుకున్నా వీడియోలో చూద్దాము. చుక్క నీళ్ళు లేకుండా చికెన్ వేపుడు ముందుగాలుగా కుక్కర్లో చేసుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా రెడీ అవుతుంది కనుక కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. వేపుడు కనుక ఆయిల్ ఎక్కువనే వేయాలి, ఎందుకంటే చికెన్ అంతా మగ్గాలి కనుక. నేను 5-6 స్పూన్లు వేసినాను. అలాగే ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి ఫ్రెండ్స్. నేను ఆనియన్స్, టమాటా పండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటా పండు కూడా వేయాలి. ఆనియన్స్ మగ్గాలి కనుక మూత పెడతాము. ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. ఎర్రగా అయింది అలాగన. నేను చికెన్ కట్ చేసి వాటర్లో కడిగి పెట్టుకున్నాను. అందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. అలాగా వాటర్లో కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఇలాగ వేస్తే తొందరగా రెడీ అవుతుంది కళాయిలో కంటే. గంటతో అంతా తిప్పాలి అలాగన. మనం వచ్చేసి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి 1 స్పూను. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుదాం ఫ్రెండ్స్. అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మనం సాల్ట్ వేసినాం కాబట్టి ఆ వాటర్కి చికెన్ మగ్గుతుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చికెన్ వేపుడు కనుక బాగుంటుంది ఇలాగ చేస్తే. మనం వచ్చేసి ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు మిక్స్ ఆడిచి పెట్టుకుని అలాగను ఆ మిక్స్ అయ్యి పెట్టుకున్న అల్లం పేస్ట్ అందులోకి వేయాలి 3 స్పూన్ల వరకు. ఇలాగ ఆయిల్లోకి వచ్చి పచ్చి వాసన పోతుంది. అల్లం పేస్ట్ కూడా బాగా ఆయిల్లో మగ్గుతుంది. అలాగే 1 స్పూన్ కారం వేయాలి. మా కారం ఫ్రెండ్స్ ఎర్రగా ఉంది, మిషన్ ఆడిచి పెట్టుకున్నాము. అలాగ 1 స్పూన్ కారం వేసిన తర్వాత అంతా అలాగ కలపాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేయాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది. అలాగే మన చికెన్ మసాలా వేయాలి కొద్దిగా.
చివరిగా మనం చికెన్ మసాలా వేసిన తర్వాత అంత గెంటతో తిప్పి మనం మూత పెట్టుకుంటే 2 విజిల్లు వేయించుకోవాలి ఫ్రెండ్స్, అంతే. అడుగంటకుండా అలాగ తిప్పి మనం వచ్చేసి మూత పెట్టాలి. ఇంకా అలాగ మూత పెట్టి 2 విజిల్లు వేపియాలి. 2 విజిల్లు అయింది ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీద్దాము. అలాగ ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇందులో వాటర్ వేయలేదు, బాగుంది చికెను. అలాగనే ఆయిల్ సపరేట్ అయింది ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, చికెన్ ఇప్పుడు రెడీ అయింది.